Problem చేద్దాం. Construct a DFA that accepts a set of strings over alphabet 1, 0 ఇచ్చిండు. ఫస్ట్ సాల్వ్ చేద్దాం. Every string that accepts starting with 1 ends with 0 అంట. కనిపిస్తుంది కదా? యా. ఏమంటుండు? స్ట్రింగ్ అనేది మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ 0, 1. సో లాంగ్వేజ్ ఏమవుతుంది? లాంగ్వేజ్ ఏమొస్తుంది? స్టార్ట్స్ విత్ 1 అంట. 1 స్టార్ట్ కావాలి అండ్ 0 ఎండ్ కావాలి. తర్వాత దాని మిడిల్లో ఏం వచ్చినా నాకు సంబంధం లేదు, కానీ 1 స్టార్ట్ కావాలి, 0 ఎండ్ కావాలి. తర్వాత మిడిల్లో 0 వచ్చినా ఏం వచ్చినా నాకు ఏం కాదు, కానీ ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ 1 అండ్ ఎండ్ విత్ 0. ఇలా స్ట్రింగ్స్ వస్తాయి నాకు. సో నాది మినిమం స్ట్రింగ్ ఏది దీంట్లో? ఇది. సో దానిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 + 1 3 స్టేట్స్ వస్తాయి నాకు. Q0 ఒక స్టేట్ వస్తుంది, Q1 ఒక స్టేటు, Q2 ఒక స్టేటు, ఇది ఫైనల్ స్టేట్. Q2 ఒక స్టేట్ వస్తుంది, రైట్. ఇప్పుడు 1, 0 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చినాక సో డిఎఫ్ఏ రూల్ ప్రకారం మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ 0, 1. సో ప్రతి స్టేటు ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. Q0 1 సింబల్ యూజ్ చేసాను, కానీ 0 సింబల్ యూజ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను 0 సింబల్ యూజ్ చేయాలి. Q0 ఏమన్నాను? ఇట్ షుడ్ స్టార్ట్ విత్ 1. సో నేను ఇప్పుడు 0 ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టానుకో, ఇట్ 0 స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే డెడ్ స్టేట్ ఒకటి పెడతా, QD అని ఒక డెడ్ స్టేట్ పెట్టి ఆ 0 నుండి పెట్టేస్తాం. సో 0 వచ్చినప్పుడల్లా డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ప్రతిసారి 1 స్టార్ట్ అవుతుంది. ఈ డెడ్ స్టేట్కి ఈ స్టేట్ కూడా రెండు సింబల్స్ యూజ్ చేయాలి. కాబట్టి 0, 1 సెల్ఫ్ లూప్ పెట్టి ఈయన చంపేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు Q1 0 యూజ్ చేసాం, కానీ 1 యూజ్ చేయాలి. ఇప్పుడు ఎట్లయితే 1 ఉంది, థర్డ్ ఎండింగ్ 0 ఉంది. మిడిల్లో ఎన్ని 1s వచ్చినా ఏం కాదు, జస్ట్ నాకు స్టార్టింగ్ ఎండింగ్ 1, 0 కావాలి. సో ఈ మిడిల్లో ఎన్ని 1s వచ్చినా ఏం కాదు, అందుకే నేను సెల్ఫ్ లూప్ పెట్టేసిన ఇక. నెక్స్ట్ ఇప్పుడు Q2 కాడ ఎండింగ్ 0 ఉండొచ్చు, అందుకే సెల్ఫ్ లూప్. ఎందుకంటే 1, 1 వచ్చినాక 0 పక్క ఎండింగ్లో 0 ఉండాలి. ఎన్ని 0s వచ్చినా ఏం కాదు, కానీ ఎండింగ్ 0 ఉంది. అందుకని వీ కెన్ కీప్ సెల్ఫ్ 0 అక్కడ. కానీ 1 ఏం చేయాలి? 1 రావద్దు. అందుకే 1 ఏం చేయాలి? అది తీసుకుపోయి బ్యాక్ ట్రాక్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ ట్రాక్ చేస్తే ఏమైపోతుంది? అప్పుడు 1, 0 అయిపోయాక మళ్ళీ 1 వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ 1 వచ్చి మళ్ళీ ఇక్కడికి ఫస్ట్కి వస్తుంది. అందుకే ఆ 1ని మనం బ్యాక్ ట్రాక్ చేసినాం అనమాట. అట్లా ఆడ ఇది మనకు వచ్చే డిఎఫ్ఏ ఫర్ ఫస్ట్ 1. ఎవ్రీ స్ట్రింగ్ స్టార్ట్ విత్ 1 అండ్ ఎండ్ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు 1, 0 చెక్ చేయి. ఇప్పుడు 1 స్టార్ట్ అవుతుంది, మిడిల్ ఎన్ని 0 వస్తుంది. ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు 1, 0 చెక్ చేయి. 1 వస్తుంది, మళ్ళీ 0, మళ్ళీ ఇక్కడ 1, మళ్ళీ 0, అట్లా. ఓకే, ఇప్పుడు సెకండ్ 1 చేద్దాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేస్తలే. 1K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్లేలిస్ట్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. మన బీటెక్ అన్ని సబ్జెక్ట్స్ యొక్క ప్లేలిస్ట్ మన ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ యొక్క సొల్యూషన్. ఇప్పుడు ఎవ్రీ స్ట్రింగ్ స్టార్ట్ విత్ 0 అంట. ఇప్పుడు మనకున్న ఆల్ఫాబెట్ అవుతుంది 0, 1. సో లాంగ్వేజ్ ఏమవుతుంది? స్టార్ట్ విత్ 0. ఈసారి 0 స్టార్ట్ అవుతుంది, 1 ఎండ్ అవుతుంది. 0 స్టార్ట్ అవుతుంది, మిడిల్లో ఏమొచ్చినా నాకు ఏం కాదు, కానీ ఇట్ షుడ్ ఎండ్ విత్ 1. ఓకేనా? మిడిల్లో ఎన్ని 1s వచ్చినా ఏం కాదు, కానీ నాకు ఇట్ షుడ్ ఎండ్ విత్ 1. సో ఇది నాకు వచ్చే స్ట్రింగ్స్. సో నాకు మినిమం ఈ స్ట్రింగ్స్ యొక్క మినిమం స్ట్రింగ్ ఏంటిది? 0, 1. సో దీనిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 + 1 3 స్టేట్స్ వస్తాయి నాకు. Q0 ఒకటి, Q1 ఒకటి, సిమిలర్గా ఉంటుంది ఇప్పటికి వేసిందంటే. Q2 ఒకటి, Q2 ఫైనల్ స్టేట్ అవుతుంది. సో 0, 1. ఇప్పుడు డిఎఫ్ఏ రూల్ ప్రకారం ప్రతి స్టేటు ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉన్నాయో అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. సో Q0 0 యూజ్ చేసి కానీ 1 యూజ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ 1 సెల్ఫ్ లూప్ పెట్టినాక, ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టినాక ఏమైపోతుంది? ఇట్లా 1 వచ్చేసి తర్వాత 0s వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు? ఇట్ షుడ్ స్టార్ట్ విత్ 0 అన్నాడు. సో నేను అట్లా 1 పెట్టినాక 1 స్టార్ట్ అవుతుంది స్ట్రింగ్. సో ఇది కరెక్ట్ కాదు. నేను ఏం చేయాలి? అట్లాంటప్పుడు 1ని ఒక డెడ్ స్టేట్కి పంపించేస్తాను. సో ఆ 1 వచ్చినప్పుడల్లా డెడ్ స్టేట్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడనే ఆగిపోతుంది.
డెడ్ స్టేట్కి వెళ్ళి అడ్వాంటేజ్ అదే, QD అని ఒక డెడ్ స్టేట్ పెట్టి అవన్నీ అక్కడ పంపించేస్తాయి. ఈ డెడ్ స్టేట్ కూడా సేమ్ DFA రూల్ పడుతుంది. ప్రతి స్టేట్ డెడ్ స్టేట్కి అయినా సరే ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. సో 0,1 అనే ఈ సింబల్స్ దీనికే పంపించేస్తాను. ఓకే, Q0 అయిపోయింది. Q1కి వద్దాం. Q1 1 యూజ్ చేసింది కానీ 0 యూజ్ చేయాలి. 0 ఐ కెన్ కీప్ సెల్ఫ్ లూప్, ఎందుకంటే నాకు 0 స్టార్టింగ్ కావాలి, ఎండింగ్ 1 కావాలి. మిడిల్లో ఎన్ని జీరోస్ వచ్చినా నాకేం కాదు. సో సెల్ఫ్ లూప్ పెడితే ఇట్లా వస్తుంది. ఓకే, పర్వాలేదు. సో వీ కెన్ కీప్ సెల్ఫ్ లూప్. తర్వాత Q2 ఎండింగ్ ఏం కావాలి మనకి? ఎండింగ్ 1 కావాలి. సో ఐ కెన్ కీప్ 1. సో 0 దగ్గర మిడిల్లో ఎన్ని జీరోస్ వచ్చి 1 వచ్చి తర్వాత చివరిన ఎన్ని 1s వచ్చినా ఏం కాదు, ఎందుకంటే సెల్ఫ్ లూప్ పెట్టినాం కదా, అందుకే సెల్ఫ్ లూప్ పెట్టినా. కానీ జీరోస్ రావద్దు. సో 0 ఏం చేయాలి, నేను 0ని బ్యాక్ ట్రాక్ చేయాలి. 0 బ్యాక్ ట్రాక్ చేస్తే ఏమైపోతుంది? 0 1 1 1 1 మళ్ళీ 0 వచ్చినప్పుడు మళ్ళీ వెనకకి వచ్చేస్తుంది. ఇప్పుడు 0 1 1 1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 0 వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ 0 ఇట్లా వెనకకి వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ రాదు, లాస్ట్కి రాదు. అప్పుడు ఏమైపోతుంది? 0 స్టార్టింగ్ ఎన్ని పెట్టి 1, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అట్లా అన్నమాట.